సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ గ్రామంలోని అమీన్పూర్ వద్ద పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిని నీటిపారుదల శాఖ అధికారులు పెంచి తమ ప్లాట్లను ముంపుకు గురిచేశారని అమీన్పూర్ పెద్ద చెరువు ముప్పు బాధితుల జేఏసీ ఆరోపించింది. చెరువుకు దిగువని నీరు వెళ్లే తూములు తెరవాలని వారి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు తమకు తెలియకుండా కుట్రపూరితంగా చెరువుపై భాగంలో ఉన్న కొత్త చెరువుతో అనుసంధానం చేస్తూ కొత్తగా ఎఫ్టీఎల్ సృష్టించడంతో తమ ప్లాట్లు మునిగిపోయాయన్నారు. దీంతో చెరువు విస్తీర్ణం 450 ఎకరాలకు పెరిగిందన్నారు. చెరువుకు దిగువన ఉన్న 2 తూముల నుంచి నీళ్లు వెళ్లకుండా మూసివేయడంతో ఎగువ నుంచి వచ్చే పారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు, వర్షపు నీటితో తమ ప్లాట్లు నిండిపోయాయన్నారు. सर स्टार्ट చేయండి. V6 రైట్. రెండు చెరువులను కలిపి ఒక ఎఫ్టీఎల్ కింద నిర్ణయించారు. ఒక చెరువులో ఏమో కొండల్లో హైట్లో ఉంటుంది. ఆ యొక్క ఎఫ్టీఎల్ని మాకు అనుసంధానం చేశారు. మా చెరువుకి, మా యొక్క అమీన్పూర్ పెద్ద చెరువుకి అనుసంధానం చేసి ఎఫ్టీఎల్ నిర్ధారణ చేశారు. ఇది చాలా మోసపూరితమైన కుట్రపూరితమైన చర్య. కావున దీనిపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు తగిన చర్యలు తీసుకుని, ఇరిగేషన్ అధికారులపై తగిన చర్యలు తీసుకుని నిజమైన ఎఫ్టీఎల్ని నిర్ధారించి మా ప్లాట్లన్నింటినీ కూడా రక్షించి కాపాడాలని మేము కోరుతున్నాము. ఇట్టి ప్లాట్లలో దగ్గరగా 5,000 కుటుంబాలు చాలా సఫర్ అవుతున్నాయి, చాలా బాధపడుతున్నాము. మేము ఎన్నో కోరికలతో, ఎన్నో ఆశలతో రూపాయి కట్టుకుని మా పిల్లలకి కట్నాలు ఇద్దామా, లేకపోతే మా రిటైర్మెంట్ తర్వాత మేము ఏదైనా కొద్దిగా అమ్ముకుని ఎక్కడైనా బతుకుదామా, ఏదైనా ఒక అపార్ట్మెంట్ కట్టుకుందామా, ఏదైనా చేసుకుందామా అన్నా మాకు ఏ విధమైన అవకాశం లేకోకుండా ఇప్పుడు మా ప్లాట్లన్నీ కూడా అమీన్పూర్ పెద్ద చెరువు నీటిలో, మురుగు నీటిలో మునిగిపోయి ఉన్నాయి. రెండు सर स्टार्ट చేయండి. V6 రైట్. सर स्टार्ट చేయండి.